స్వస్థ నారీ సుశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుల్ల సముద్రం గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి, బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పురుషోత్తం, రాయలసీమ కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, సేనా పెక్వాడ్ కన్వీనర్ కేఆర్వి గుప్తా, బెట్టారాము, ధనుంజయ, శివకుమార్, లంకప్ప, నరసింహప్ప, విరూపాక్షి తదితర బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుడు జరిగిన అవకతవకలన్నీ సరిచేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పథకాన్ని ప్రారంభించారు. అది మనందరికీ తెలిసింటది. జన్ ధన్ యోజన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు జరిగే ఏ ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడాను వాళ్ళ జోబులోకి వెళ్ళాలంటే, ప్రజల చేతుల్లోకి వెళ్ళాలంటే చాలా చేతులు మారేటివి. అలా ఉండకూడదు. ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అది డబ్బులున్నా లేకున్నా, 0 పైసలున్నా కూడా వాళ్ళకు ఒక అకౌంట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోదీ గారు జన్ ధన్ యోజన పథకం కింద ప్రతి ఒక్క బ్యాంక్ ఉద్యోగి కూడా వెళ్ళి ప్రతి ఇంటికి ఒక బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం వల్ల ఈ రోజు దాని ఫలితాలు ఎంత అద్భుతంగా నడుస్తున్నాయంటే, ఒక కిసాన్ సమ్మాన్ యోజన పథకం కావచ్చు, ఒక గర్భిణీ స్త్రీకి ఇచ్చే 6000 పథకం కావచ్చు, ఏ ఒక్క చిన్న పథకం నుంచి పెద్ద పథకం వరకు డైరెక్ట్ గా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్ లో పడేదానికి ఎలాంటి అవకతవకలు చేయకుండా, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఈ రోజు మన అందరికి కూడా బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంది. అంటే దానికి ప్రధాన కారణము అది నరేంద్ర మోదీ గారు ఇచ్చిన జన్ ధన్ యోజన పథకమే. దీంట్లో మహిళలకి ముఖ్యంగా అధికంగా 60% మహిళలకే ఎక్కువ అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత మహిళల మీద ఎంత అభిమానం అంటే నరేంద్ర మోదీ గారికి, ఇదే గుజరాత్ రాష్ట్రంలో మామూలుగా మనము వేసవి సెలవులు అయిన తర్వాత పాఠశాలలు ప్రారంభిస్తే, పాఠశాల కొత్తగా వెళ్ళే అమ్మాయిలు, ఎల్కేజీ అమ్మాయిలు కానీ 1వ తరగతి అమ్మాయిలు కానీ అక్కడ ఊరేగింపుగా తీసుకుని వెళ్తారంట. కారణం ఏమంటే ప్రతి అమ్మాయి కూడా చదువుకోవాలి, బేటీ బచావో బేటీ పడావో అనే ఒక కార్యక్రమం ద్వారా యావత్ భారతదేశంలో ఉన్న మహిళలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో ఆ దేశం అభివృద్ధి చెందుతారో అనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో అక్కడ గుజరాత్ లో యొక్క సాంప్రదాయాన్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచినే ప్రారంభించడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి, నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రిగా ఢిల్లీకి వెళ్ళేక ముందు 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి అనేక రకాలైన బహుమతుల్ని, అనేక రకాల దేశాధిపతులు కావచ్చు, మన రాష్ట్రంలోని కార్పొరేట్ సంస్థలు కావచ్చు ఇచ్చిన బహుమతులన్నీ ఒక దగ్గర పెట్టారంట. అవన్నీ కూడా ఆయన వేలం వేసేసి దాదాపు 150 కోట్ల రూపాయల బహుమతుల డబ్బులు వస్తే ఆ డబ్బులన్నీ తీసుకువెళ్ళి మహిళల, బాలికల విద్యాభ్యాసానికి ఖర్చు పెట్టండి అని చెప్పి ఆ డబ్బులన్నీ అక్కడ గుజరాత్ ప్రజలకు ఇచ్చేసి వచ్చేసారు. అంటే మహిళల మీద, బాలికల మీద ఎంత ఆయనకు అవగాహన ఉండాలి అనే దానికి ఇదొక చిన్న ఉదాహరణ. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు అనేక రకాలైన మహిళా కార్యక్రమాలు, ఈరోజు నారీ శక్తి అభినయం అనేది 2024లో ఒక అమెండ్మెంట్ చేశారు పార్లమెంట్ లో. 33% మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలా అని చెప్పి ఆ రోజు బిల్లు పెట్టిన తర్వాత ప్రతి ఒక్క పార్టీ కూడా దానికి అభినందించి ఏకగ్రీవంగా ఆ యొక్క బిల్లును తీసుకురావడంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి మహిళలు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ పోరాడుతున్నారు. మాకు 33% రిజర్వేషన్ ఇవ్వండి చట్టసభల్లో అని. ఊరికే మనం చెప్తున్నాం కానీ మహిళలని వాళ్ళ ప్రాతినిధ్యం పెరగడం లేదు. ఎవరు కూడాను, ఏ పార్టీ కూడా స్వచ్ఛందంగా తమ పార్టీ తరఫున 10%లో, 15%లో, 20%లో మహిళలకు ఇవ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది చట్టం చేస్తేనే 33%లో మహిళలకు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ యొక్క నారీ శక్తి అభినయం అని చెప్పేసి ఆ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రాబోయే 26 సంవత్సరం తర్వాత
ప్రతి ఒక్క అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ 33% మహిళలే ఉంటారు. కాబట్టి వాళ్ళకున్న సమస్యలు కావచ్చు, వాళ్ళకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కావచ్చు, చట్టసభల్లో పోరాడితేనే ఖచ్చితంగా వాళ్ళు సాధించుకోగలుగుతారనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి మన పెద్దలందరూ చెప్తున్నారు పోషక విలువల గురించి, ఆరోగ్యం గురించి. తెలియనిది ఏమీ లేదు, ఆచరణలోనే చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ముఖ్యంగా చిన్న ఉదాహరణ, మన మున్సిపాలిటీలో మేము చాలాసార్లు చెప్పాము ప్లాస్టిక్ని రద్దు చేయండి, ప్లాస్టిక్ సంచులు రద్దు చేయండి అని చెప్పి. కానీ మొన్న వచ్చిన కమిషనర్ గారు, మన ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్సీ గారి చొరవతో, మన చైర్మన్ నరసింహరాజు గారి చొరవతో ఈరోజు మడక్సిరా పట్టణంలో ఎక్కడ కూడా మీకు ప్లాస్టిక్ బ్యాగ్లో ఏది ఇవ్వడం లేదు. పేపర్ బ్యాగ్లో ఇస్తున్నారు, లేదంటే మీరు బ్యాగ్ తెచ్చుకోండి అంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమంటే ప్లాస్టిక్ని అరికట్టాలి. మా జీవితంలో ఒక భాగం అయిపోయింది ఈరోజు ప్లాస్టిక్ అనేది. ఆ యొక్క ప్లాస్టిక్ వల్ల ఈరోజు అనేక రకాలైన వ్యాధులకి మనం బలయ్యేదానికి ప్రధాన కారణం ఏదంటే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ని దయవుంచి మేమందరూ కూడా స్వచ్ఛందంగా, మేము పిల్లలప్పుడు గ్రామాల నుంచి ఎవరైనా వస్తే, రైతులు కానీ వ్యాపారానికో సరుకులకి వస్తే ఖచ్చితంగా ఒక బట్ట సంచిను, ఒక టవల్ భుజం మీద వేసుకొని వచ్చేవాళ్ళు. ఈరోజు ఒక్కరు కూడా టవల్ కాదు కదా, బ్యాగు కాదు కదా, ఏది పట్టుకున్నారు, వాడు ప్లాస్టిక్ కవర్ ఇస్తారులే అని. సో ఇది ఎట్లయిపోయిందంటే మనం అవకాశాన్ని కల్పించినాం సమాజానికి. ఈరోజు మన చేతుల్లోనే ఉంది. ఆ ప్లాస్టిక్ భూతాన్ని ఎప్పుడు అంతం చేయగలుగుతామో అప్పుడే ఖచ్చితంగా మన ఆరోగ్య విలువలు కూడా పెరుగుతాయి. మేము బావుల్లో నీళ్లు తాగేటప్పుడు మా కాళ్ళ నొప్పులు లేవు. ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతున్నాం. 30 ఏళ్ళకే ప్రతి ఒక్కరికి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. 30 ఏళ్ళకే షుగర్లు, బీపీలు, వాళ్ళకి రాని వ్యాధులు లేవు. ఈరోజు హాస్పిటల్ పెరుగుతా ఉన్నాయి, డాక్టర్లు పెరుగుతా ఉన్నారు, అట్లే రోగాలు పెరుగుతా ఉన్నాయి. హాస్పిటల్లో డాక్టర్లు పెరిగినోడు జనరల్గా రోగాలు తగ్గాలి కదా. కానీ ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి పోతే పరిస్థితులు ఎట్లున్నాయో అందరికీ తెలుసు. దాని గురించే నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ కార్డులు 5 లక్షల రూపాయలు వాళ్ళ ఆరోగ్య బీమా పథకం కింద ఆ కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా వాళ్ళు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా, భారతదేశంలో ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగపడుతుంది. అది మన ఆశా వర్కర్లు కావచ్చు, మన డాక్టర్లు కావచ్చు. చాలా మంది లాస్ట్ టైం నేను వికసిత భారత్ సంకల్ప యాత్రలో వచ్చినప్పుడు గ్రామాల్లో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చారు. చాలా సంతోషం. ఇది దాదాపు 55 కోట్ల కుటుంబాలు ఈరోజు ఆయుష్మాన్ భారత్ కింద వాళ్ళు ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఆరోగ్యం లేకుంటే ఎవరేం చేయలేము. ఎన్ని కోట్లు ఉన్నా మనకి వృథానే అది. సో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్వస్థ నారి స్వశక్త పరివార్ అనే ఒక అభియాన్ని నరేంద్ర మోదీ గారు తీసుకొని మహిళల ఆరోగ్యం కోసము ఆయన ఈ యొక్క బడ్జెట్లో అత్యధికమైన శాతము మహిళలకే కేటాయిస్తున్నారు. అదే రకంగా అన్ని రంగాల్లో కూడా భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలతో ఢీకొడుతూ ఉంది అంటే అది ఒక నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లోనే సాధ్యమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడం వల్ల మనకు అద్భుతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండడం వల్ల ఈ యొక్క అన్ని కార్యక్రమాలని ప్రజల వద్దకు తీసుకుపోయేదానికి అవకాశం కలుగుతూ ఉంది. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలని మనం చేసుకునేదానికి అవకాశం కలుగుతూ ఉంది. కాబట్టి ఇట్లా గవర్నమెంట్ ఇంకా మొన్న చెప్తూనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, మీరు టోపీ పడొద్దండి, ఇప్పుడు ప్రారంభమైంది, ఇంకో 15 సంవత్సరాలు మనకు ఒకే రకమైన గవర్నమెంట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా అభివృద్ధి పథంలో మనం వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రతి మీటింగ్లో కూడా ఆయన అందరికీ అవగాహన చేస్తుంటారు. ఈరోజు 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఒకే ప్రభుత్వం ఉంది కాబట్టి మన ఆలోచనలే మన దేశాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఒక మంచి ప్రణాళికబద్ధంగా
ఏ పనులు ఎప్పుడు చేయాలనే ఒక ప్రణాళికబద్ధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ప్రపంచంలో 3వ స్థానానికి దగ్గరలో ఉన్నాం, 4వ స్థానంలో ఉన్నాం. ఆర్థిక పరంగా ఈ రోజు 3వ స్థానానికి దగ్గరకు వచ్చేదానికి చాలా రోజులేం పట్టదు. ఇంకో సంవత్సరం లోపల చాలా దేశాలని మనము వెనుక తోసేసి మన ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి పోవడమే కాదు, రాబోయే 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్ అని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. వికసిత భారత్ అనే భారతదేశము, వికసిత భారత్ అంటే అగ్రరాజ్యంతో సమానంగా ఉండాలంటే అది ఒక రకంగా కాదు. డబ్బు ఉంటేనే మన దేశం ప్రపంచంలో అగ్రస్థానానికి రాదు. ఈరోజు ఆరోగ్యము శారీరకంగా మానసికంగా మనం అందరూ దృఢంగా ఉంటేనే ఈ దేశము ముందుకు పోతుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. సమ్మిళిత అభివృద్ధి అంటారు దీన్ని. వ్యవసాయదారుడు బాగుండాలి, వ్యాపారస్తుడు బాగుండాలి, ఉద్యోగస్తులు బాగుండాలి, కార్మికులు బాగుండాలి, రైతులు బాగుండాలి. ఈ అన్ని రకాలైన వ్యవస్థలు కూడా ఎప్పుడైతే అన్ని ఆరోగ్యవంతంగా ఉంటాయో, అభివృద్ధి పథంలో ఉంటాయో, అప్పుడే దేశం సమ్మిళితమైన అభివృద్ధి సాధిస్తుంది. ఆ సమ్మిళితమైన అభివృద్ధి సాధించినప్పుడే మనం అందరం కూడా బాగా ఉంటామనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా శ్రద్ధాభక్తులతో ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన బుల్లసముద్రం గ్రామ ప్రజలకు, మరి ఇక్కడ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్న. జై